ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ సర్దే వరకు మాకు నైట్ 2 అయిద్దాము. అండ్ ఇవి పెట్టుబడి చీరలు అనమాట. ఎలాగో తీసుకుంటాను కదా, ఇన్విటేషన్స్ తర్వాత అర్థమైంది నాకు శారీస్ సరిపోవని, అందుకే ఇంకొన్ని పెట్టుబడి చీరలు కూడా తీసుకున్నాను అనమాట. ఇంకా మా అమ్మ సెలెక్షన్లో ఉందనమాట. ఇదిగోండి, ఇవన్నీ మేము తీసుకుంటున్న చీరలు, ఇందులో నుంచి ఫైనల్ సెలెక్షన్లో ఉంది. సరే ఇప్పుడే ఇదిగోండి మొత్తం సెటప్ అంతా తీసుకొచ్చారు. సో దీన్ని మేము ఎలా సెట్ చేస్తున్నామని ఇప్పుడు చూపిస్తాను మీకు. నైస్, బాగుంది. దీంతో వెనకాల మొత్తం ఇంకా డెకరేషన్ సెటప్ని క్లోజ్ చేస్తున్నా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నవీన్ అల్టిమేట్ ఛానల్. సో నా ప్రీవియస్ వ్లాగ్ వరలక్ష్మి వ్రతం వ్లాగ్స్లో మీరు చూసారు. మా సబ్స్క్రైబర్స్కి 10 మెంబర్స్కి నేను వాయినం పంపిస్తాను చీరలు అండ్ గిఫ్ట్ అని చెప్పాను. అయితే నాకు బోల్డ్ అన్ని మెయిల్స్, బోల్డ్ అన్ని మెసేజెస్ వచ్చాయండి. ఆల్మోస్ట్ మెసేజెస్ అయితే 5,000+ మెసేజెస్ దాకా ఉన్నట్టున్నాయి సరిగ్గా కౌంట్ చేస్తే. అండ్ నేను కొంతమందిని సెలెక్ట్ చేయగలిగాను, మరి 10 మంది ఎందుకు 15 మందిని సెలెక్ట్ చేశాను. బట్ నాకు అడ్రస్ పెట్టండి మెయిల్ ఐడి కానీ అంటే అడ్రస్లు 50కి పైగా వచ్చేసాయి. సో నా స్తోమతకి తగ్గట్టుగా 10 కాకపోయినా అట్లీస్ట్ ఒక 20 మెంబర్స్కి నేను ఈరోజు వాయినం పంపించాలనుకుంటున్నాను. నాకు ఎవరైతే మెయిల్స్ ఇప్పటివరకు అడ్రస్లు పెట్టారో అందులో నుంచి నేను ర్యాండమ్గా దేవుడి పేరు వరలక్ష్మి మాత అని చెప్పుకొని కొంతమంది సెలెక్ట్ చేసేసుకున్నాను. ఇంకా అందులో నుంచి ఇప్పుడు మీకు పంపిస్తున్నాను. సో నా వాయినం అంటే వచ్చేసి ఇవన్నీ అందమైన చీరలు. సో మీకోసం నేనే స్వయంగా వెళ్ళి ఈ చీరల షాపింగ్ చేశాను అనమాట. సో ఇవన్నీ కూడా 20 శారీస్ ఉన్నాయి ఇక్కడ. ఆల్ టుగెదర్ 20 శారీస్ అనమాట ఇవన్నీ. సో రకరకాల శారీస్ ఇంకా షాప్లో అవైలబుల్ ఉన్న టైంలో అవైలబుల్ ఉన్నది తీసుకున్నాను. అండ్ రిటర్న్ గిఫ్ట్ మీకు వాయనంలోకి ఇదిగోండి శ్రీచక్రం ఉన్న చిన్న ట్రే అనమాట. ఇది మీరు పూజ గదిలో వాడుకోండి, చాలా మంచిది ఇంట్లో శ్రీచక్రం ఉండటము. అండ్ ఇది వచ్చేసి ఒరిజినల్ శ్రీచక్రం కాదు కాబట్టి దీనివల్ల నెగిటివ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. బట్ పూజ గదిలో పెట్టుకోవడానికి చిన్న క్యూట్ ట్రే బాగుంటుంది అనమాట. ఇలా చక్కని బ్యాంగిల్ సెట్ మీకు. ఇవేంటంటే ఇవి మగ్గం వర్క్ బ్యాంగిల్స్ అనమాట. సో ఇలా మగ్గం వర్క్ 2 బ్యాంగిల్స్. నాకు మీ సైజు తెలియదు కాబట్టి నేను కామన్ సైజు 2/6 సైజ్ పంపిస్తున్నాను అందరికీ. అదే కాకుండా ఇలా క్యూట్గా పసుపు కుంకుమ తాంబూలం ప్యాకెట్ అనమాట. ఇందులో రకరకాలు ఉన్నాయి పసుపు కుంకుమలు, ఇలా ఫ్లవర్ లాగా పాట్ లాగా ఇలాగా. సో అందులో నుంచి ర్యాండమ్గా నేను సెలెక్ట్ చేసి మీకు పంపిస్తున్నా. అన్నీ కూడా ఇదిగోండి ఇలా నీట్గా కవర్స్ తీసుకున్నాను మీకు. ఇలా కవర్స్లో ఒక అందమైన శారీ, అండ్ 2 గాజులు, రెండు బ్యాంగిల్స్, అందమైన పసుపు కుంకుమ ప్యాకెట్ అండ్ ట్రే. యాక్చువల్లీ పళ్ళు కూడా పెట్టాలి, బట్ పండు పెడితే కొరియర్ రీచ్ అయ్యేటప్పటికి అవి మురిగిపోయి శారీ కూడా పాడైపోతుంది. అందులో నేను పండు పెట్టట్లేదు, ఏమనుకోవద్దు. సో దీన్ని ఇలా నీట్గా ఫోల్డ్ చేసి మీ ఇంటికి 20 మెంబర్స్కి నేను సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి కొరియర్ అందుతుంది. అందిన వాళ్ళు దీంట్లో ఒక క్యూట్ మెసేజ్ కూడా రాసి పంపిస్తాను మీకు. అందిన వాళ్ళు మాత్రం నా కోసం అదే మెయిల్ ఐడికి ఒక 10 సెకండ్స్, ఒక 20 సెకండ్స్ జస్ట్ ఇలా పట్టుకొని ఒక వీడియో పెట్టినా కూడా చాలు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట, మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారని. సో ఇది నేను మీకు ఇస్తున్న అమ్మవారి అనుగ్రహం అనుకోండి, నాతో ఇప్పిస్తున్నాను అనుకోండి. అండ్ ఐఎమ్ బ్లెస్డ్, మీ అందరికీ ఇచ్చే అవకాశం నాకు దక్కినందుకు ఐఎమ్ ఆల్సో సో బ్లెస్డ్. సో ఇప్పుడు నా చేతులతోనే మీకు ఇవ్వడానికి నేనే స్వయంగా షాపింగ్ చేశాను అండ్ ప్యాకింగ్ కూడా చేస్తున్నాను. లెట్స్ ప్యాక్. A few moments later. బ్యాంగిల్ బాక్స్, బ్యాంగిల్స్ ఎత్తుకోండి. ఇదిగోండి బ్యాంగిల్స్ ఇప్పుడే మగమ్మ బ్యాంగిల్స్ అని ఫ్రెష్గా తెప్పించాను అనమాట. నాకు హెల్ప్ చేయడానికి మా మమ్మీ కూడా బ్యాంగిల్స్ ప్యాక్ చేస్తుంది. ఎస్, అందరికీ కూడా బాగుంటుంది బ్యాంగిల్స్, చాలా బాగున్నాయి కదా బ్యాంగిల్స్. సో రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఓకే, కానీ చేసుకుని ఉన్నాను తిట్టుకోకండి, ఎందుకంటే నా కెపాసిటీ ఉన్నంత పంపిస్తున్నాను. సో ఇంకా బోల్డ్ అని పండుగలు వస్తున్నాయి కాబట్టి ప్రతి పండుగ కూడా ఇంకొక చిన్న గివ్ అవే ఇలా పెడుతూ ఉంటాను. నెక్స్ట్ అమ్మవార్ల పండుగ వస్తుంటే దసరా,
అలాంటి టైంలో కూడా సో మీకు పంపిస్తూ ఉంటాను. అండ్ నా డ్రెస్సులు కూడా బోల్డర్ ఉన్నాయి. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే కొరియర్ చేయడమే నాకు ప్రాబ్లం. మీకు నాది ఇవ్వడం నాకు ప్రాబ్లం కాదు, ఇవన్నీ కొరియర్ చేయడం అనేది పెద్ద ప్రాబ్లం. అండ్ ఇప్పుడే నేను ఏమనుకుంటున్నాను అని అంటే, ఇది మనసులో ఇప్పుడే అనిపించింది, ప్రతి దసరాకి 11 మంది ముత్తైదువులకి వాయినం ఇస్తూ ఉంటాను నేను. ఈసారి 11 మంది నా సబ్స్క్రైబర్స్ని 90కి ఇద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా వేరే వేరే వాళ్ళకి వచ్చేది, ఈసారి నా సబ్స్క్రైబర్స్ని పిలుద్దాం అనుకుంటున్నాను యాజ్ అ టోకెన్ ఆఫ్ థ్యాంక్స్ అనమాట మీ అందరికీ. అఫ్కోర్స్ ఏం చేసినా మీ రుణం తీర్చుకోలేను, మీరు చూసుకున్న బట్టే మేము ఇంత హ్యాపీగా ఉన్నాము, నా వీడియోస్ అన్ని మీకు బాగా వచ్చినాయి. సో ఈసారి నా దసరా అమ్మవార్ల ఆ వాయినం ఇంకా బాగుంటుందండి, మీరు చూస్తూ ఉంటారు, లేకపోతే నా ప్రీవియస్ దసరా వీడియోస్ చూడండి. బట్ ఇదంతా నా సబ్స్క్రైబర్స్కి మాత్రమే. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఈ వీడియో చూస్తే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ ప్రాసెస్ ఏంటి అనేది నేను ఫ్యూచర్లో మీకు చెప్తాను. మొత్తానికి ప్యాకింగ్ అయితే అయిపోయిందండి. వరలక్ష్మి వ్రతం ముందే మీ అందరికీ చేరాలి అని చెప్పి నేను మార్నింగ్ నుంచి ఇది కూడా మేకప్ కూడా తెలియదు, ఇంకా షూటింగ్కి వెళ్ళి వచ్చేసి నైట్ ఆల్మోస్ట్ 10:30, 11 అవుతుంది. వాచ్లో ఒక టైం చూపినాను. సో మీకోసమే నేను అర్జెంట్గా ప్యాక్ చేస్తున్నాను. రేపు కొరియర్ చేస్తున్నాను 3rd of August. సో మోస్ట్లీ మీకు 5th, 6th లోపు రీచ్ అయిపోతాయి అనుకుంటున్నాను. వీలైతే వరలక్ష్మి వ్రతానికి మీ అమ్మవారి దగ్గర ఈ చీరలు పెట్టండి. ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ చెప్పాను కదా చిన్న క్యూట్ మెసేజ్ దీంట్లో రాసి పంపించానని చెప్పేసి. అండ్ ఇది మీరు చేసిన దాంట్లో ఎక్కువ చేసింది ఏం కాదు, బట్ నాకు తోచినంతలో, నాకు అయినంతలో, నా స్తోమతలో నేను చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా బోల్డని ప్రిపరేషన్స్ ఉన్నాయి, రెండు చూద్దాం. సో నా పర్సనల్ నోట్తో పాటు మీకు కొరియర్ వస్తుంది. నా ప్రపంచాన్ని చూడండి, ఇదిగోండి. పట్టు శారీస్ కలెక్షన్ అనమాట. బ్లాక్ రిజెక్టెడ్, ఇది లైట్గా ఉంది రిజెక్టెడ్, ఇది పర్వాలేదు కానీ ఆ పైన కలర్ డల్గా ఉంది, ఇది ఆ పైన కలర్ డల్గా ఉంది. శారీస్ అన్నీ బాగున్నాయి కానీ నేను ఇంకా అమ్మవారి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాను అనమాట. ఇది నచ్చింది కానీ రెడ్ మళ్ళీ రెడ్ అయిపోద్దని చూస్తున్నాను. ఇది ఆరెంజ్, ఇది నా దగ్గర ఆల్రెడీ ఉంది. సో ఇది నాకు బార్డర్ నచ్చలేదు, శారీ బాగానే ఉంది కానీ గ్రీన్స్ పెద్ద ఇంట్రెస్ట్లో లేవు. అండ్ ఇవి పెట్టుబడి చీరలు అనమాట. ఎలాగో తీసుకుంటాను కదా, ఇన్విటేషన్స్ తర్వాత అర్థమైంది నాకు శారీస్ సరిపోవని, అందుకే ఇంకొన్ని పెట్టుబడి చీరలు కూడా తీసుకున్నాను అనమాట ఇంకా. అండ్ ఇది నచ్చింది. సో ఇది చూసిన తర్వాత సరే అమ్మవారికి కూడా ఏదో కట్టిస్తే బాగుంటుందా అని కూడా చూస్తున్నాను. నేను మంచిగా పైతాని బార్డర్ వచ్చింది, కొంగు. అండ్ శారీ అంతా గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంది. ఎలాగో నా దగ్గర ఈ కాంబినేషన్లో మంచి శారీ ఏం లేదు. సో ఫస్ట్ చాయిస్. అండ్ సెకండ్ చాయిస్ ఇది కూడా మంచి వింటేజ్ శారీలా కనిపించింది. ఇది బాగుంది, బార్డర్ పెద్దగా నచ్చలేదు మా మమ్మీకి. ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కొంగు ఎలా ఉందో, బ్లాకే ఉంటుంది కానీ ఏమైనా స్పెషల్ ఉందా అని, దానిలాగా నార్మల్. ఓకే, సో ఇవన్నమాట. ఇవన్నిట్లో ఒక శారీ తీసుకోవాలని తెప్పించా, మిగతా మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి. రోజు బయటపడ్డానమాట నేను షాపింగ్ కోసం. ఫస్ట్ కావాల్సిన ఇస్తరాకులు ఇవన్నీ కూడా షాప్ చేస్తున్నాను నేను, కవర్స్ ఇస్తరాకులు. నేను జాంకాయల షాపింగ్కి వచ్చా. యాక్చువల్లీ బత్తాకాయలు తీసుకుందాం అనుకున్నా, బట్ బత్తాకాయలు వేస్ట్ అయిపోతాయేమో, జాంకాయలు అయితే అందరు ఇష్టంగా తింటారు కదా అని 200 కాయలు బత్తాకాయలు తీసుకుంటున్నాను అనమాట ఇప్పుడు. అండ్ ఫ్రూట్స్ షాపింగ్ కూడా కలిసి చేసేస్తున్నాను. పూజా స్టోర్లో కూడా కొనేసుకున్నాను అన్నమాట. నా కార్ మామూలుగా నిండలేదు, ఫుల్ నిండిపోయింది, చూపిస్తాను. ఇంకొక స్వీట్ స్టోర్ కొంటే మొత్తం షాపింగ్ అయితే అయిపోతుంది నాకు. ఈ స్వీట్ షాప్లో అమ్మవారికి ప్లేటింగ్ కోసం స్వీట్స్ తీసుకుంటున్నాను అనమాట. మై స్వీట్ ఫైనల్లీ. ఓకే, లెట్స్ గో షాపింగ్. నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను. అండ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ డెకోర్ అవుతుంది అనమాట. లాస్ట్ ఇయర్ నేను ఇక్కడ పెట్టాను హాల్లో, ఈసారి డైనింగ్ దగ్గర పెడతాను అనమాట. అంటే ఈసారి ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి కొంచెం హాల్ స్పేస్ ఎక్కువగా ఉండడానికి. అండ్ ఈసారి డెకరేషన్లో ఒక స్మాల్ మ్యాజిక్ చూపిపోతున్నాను మీకు కొద్దిసేపట్లో. ఇదే వ్లాగ్లో రివీల్ చేసేస్తాను. అండ్ నాకు ఎప్పటి నుంచో కోరిక అనమాట, అమ్మవారిని ఇలా పెట్టాలి అనేసి. ఇయర్ అది కుదిరింది అనుకుంటున్నాను. సెట్ అయ్యాక చూపిస్తాను. అండ్ ఎవరు ఎక్కడి నుంచి అనే డీటెయిల్స్ కూడా చూపిస్తాను. అండ్ ఇప్పుడు చీరల షాపింగ్ అనమాట. చీరల అబ్బాయి వస్తున్నాడు రేపు అమ్మవారి వ్రతానికి. యాక్చువల్లీ మేము ఆల్రెడీ నేను షాపింగ్ చేశాను ఒక 50 చీరల దాకా, బట్ నేను పిలుపుల్ని చూస్తే 100 మందిని పిలిచాను. సో సరిపోవేమో అనిపించి ఇంకో 50 చీరల్లోకి పర్చేస్ చేయడానికి పిలిపిస్తున్నాను. మా అమ్మ సెలెక్షన్లో ఉందన్నమాట. ఇదిగోండి, ఇవన్నీ మేము తీసుకుంటున్న చీరలు. ఇందులో నుంచి ఫైనల్ సెలెక్షన్లో ఉంది. ఇవన్నీ రిజెక్టెడ్ శారీస్ అన్నమాట. కమాన్ లెట్స్ జార్.
పెట్టేటట్టు చూడు మొత్తం 3 బ్యాగులు కదా నాన్న, మొత్తం షాపింగ్, మొత్తం కార్ నిండా షాపింగ్. ఇవన్నీ కూడా ఇప్పుడు అమ్మవారి డెకరేషన్కి సంబంధించినవి ఇంకొన్నాయి. కమాన్ లెట్స్ జార్. సో వరలక్ష్మి వ్రతం షాపింగ్ సామాన్లు అన్నీ వచ్చాయన్నమాట. ఇప్పుడే ఒకటిగా ఓపెన్ చేస్తున్నాను. నేను ముందు ఏంటంటే ఇదిగోండి జడకుచ్చులు, అమ్మవారికి ఈసారి పెట్టడానికి జడేసినప్పుడు జడకుచ్చులు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ టాయ్ అనమాట, ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా, లాబూబు టాయ్. క్యూట్గా ఉంది కదా. అసలు ఇది ఎందుకు ట్రెండింగ్ అయింది, ఎందుకు బాగుంది అనేది నాకు అర్థం కాలేదు. బట్ ఎనీవేస్ ట్రెండింగ్లో ఉంది, మనం ట్రెండింగ్లో ఉన్న వాటిని వాడుకోవాలి కాబట్టి ఇది కూడా ఆర్డర్ పెట్టాను అనమాట. అండ్ నెక్స్ట్ నా పిల్లల కోసం పెప్పర్ స్ప్రే అనమాట. శ్రేయాస్కి ఒకటి, శ్రీయానికి ఒకటి, ఎందుకంటే వాళ్ళు రోజు ట్యూషన్ కానీ అక్రోబాటిక్స్ కానీ అక్కడికి ఇక్కడికి వెళ్తారు కాబట్టి సేఫ్టీ. అండ్ ఇది దేవుడి కోసం ఆల్తా తీసుకున్నాను, అమ్మవారిని డెకరేట్ చేసేటప్పుడు లిప్స్కి దానికి బొట్టుకి దానికి వాడదామనేసి. అండ్ నెక్స్ట్ నా జ్యువెలరీ. ఎస్, ఈసారి వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి జ్యువెలరీ, నాకు జ్యువెలరీ 2 సెట్స్ కావాలి కాబట్టి తెప్పించా. లెట్స్ ఓపెన్. సో జ్యువెలరీ బై సుష్మిత పేజ్ నుంచి నేను ఇంకొక సూపర్ ఆర్నమెంట్స్ తెప్పించాను అనమాట. ఈసారి మా అమ్మవారు నేను ఇద్దరం కలకల్లాడబోతున్నాం. అండ్ దిస్ ఈస్ ద జ్యువెలరీ. వావ్, ఇది చోకర్ బాగుంది కదా. చోకర్కి ఇంత పెద్ద కమ్మలు కూడా బాగున్నాయి కదా. అండ్ దీనికి మై ఫేవరెట్ మ్యాంగో హార్. ఓహో, మ్యాంగో హారం కూడా సపరేట్గా వచ్చాయి కమ్మలు. ఎత్తుకోండి మ్యాంగో హారం. నైస్ నో, యాక్చువల్లీ నాకు ఇది బాగా నచ్చింది మ్యాంగో హారం కూడా. వావ్, బేసిక్గా నాకు మ్యాంగో హారం అంటే చాలా ఇష్టం. నైస్. అండ్ మ్యాంగో హారానికి కూడా ఇలా వచ్చేసాయి అనమాట. మనకి ఏం కమ్మలు కావాలంటే ఆ కమ్మలు వాడచ్చు. ఇలా 2 సెట్స్. యా, జ్యువెలరీ పని అయిపోయింది. ఓకే, సెకండ్ అండి. ఓకే, అండ్ మీకోసం అన్నీ ఆల్రెడీ తీసి పెట్టేసుకున్నాను అనమాట, టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి. ఇది వచ్చేసి నా అద్భుతమైన నైటీ. ఇది మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. ఏదో కొంచెం హాయిజరీ, సింపుల్గా ఈజీగా ఉందని చెప్పేసి దీన్ని వరలక్ష్మి వ్రతం రోజు వాడతాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వాచెస్ బాక్స్ అనమాట. వాచ్లు అన్నీ ఒకటే దాంట్లో వేసి పెట్టుకోవడానికి. సో మంచి వాచెస్ అన్ని ఈ మధ్య 2000 పెట్టి రిపేర్ చేయించా, బ్యాటరీ లేకపోతే బ్యాటరీ వేయించా. అందుకే అన్ని వాచెస్ దీంట్లోనే మేము ఆర్గనైజ్ చేస్తాము, దానికోసం అది. అండ్ ఇవి వచ్చేసి గ్లూ స్టిక్స్ అనమాట. ఎందుకు అంటే గ్లూ ఇట్లా రబ్బర్ లాగా ఉంటుంది. అమ్మవారి ఫేస్కి జ్యువెలరీ అంతా అటాచ్ చేయడానికి. మిగతా ఏం పెట్టినా కింద పడిపోతుంది అనమాట జ్యువెలరీ. ముక్కు పుల్ల, బొట్టు, కిరీటం, జ్యువెలరీ అది పెట్టడానికి. ఇవి పెడితే ఏంటంటే అలాగే స్టేబుల్గా ఉంటుంది. సో మనం డిస్టర్బ్ చేసే పని ఉండదు అందుకని. అండ్ ఇవి 2 వచ్చేసి బ్యాంగిల్ హోల్డర్స్. నాకు బ్యాంగిల్స్ లోపల ఎక్కడో పెట్టడం వల్ల దొరకట్లేదు సరిగ్గా. సో ఇందులో పెడితే అట్లీస్ట్ ఏ బ్యాంగిల్ ఏదో మనకి తెలుస్తుందని చెప్పేసి బ్యాంగిల్ హోల్డర్స్ కూడా తీసుకున్నాను. వరలక్ష్మి వ్రతానికి వీటికి సంబంధం ఏముంది అంటే, ఎలాగో పనులు మనం వరలక్ష్మి వ్రతానికి కొంటాం కాబట్టి అన్ని కలుపుకొని ఇస్తాను. ఇది గాజు బ్యాంగిల్స్ కోసం బ్యాంగిల్ హోల్డర్ అనమాట. ఇందులో కూడా మంచిగా నీట్గా బ్యాంగిల్స్ అరేంజ్ చేసుకోవడానికి. ఎస్, అండ్ ఇంకొక పెద్ద పార్సల్ ఉంది. ఇది వరలక్ష్మి వ్రతం స్పెషల్. సో ధీరాజ్ డెకాస్ నుంచి కొన్ని మంచి డెకాస్ ఐటమ్స్ పంపించారనమాట, క్రియేటివ్గా కార్డ్బోర్డ్తో వచ్చేసి. సరే, బేసిక్గా నాకు ఇది యూజ్ అవుతాయని కాదు కానీ ఎంకరేజ్ చేద్దామని తీసుకున్నాను. ఇవి ఏంటంటే ఆకులు, మంచి పేపర్తో కట్ చేసిన రీయూజబుల్ ఆకులు అనమాట, తమలపాకులు. ఇది పెద్ద సైజు తమలపాకు, ఇది అరటాకు. ఇవన్నీ మనం బ్యాక్గ్రౌండ్కి వాడుకోవడానికి. అమ్మవారి అష్టోత్తర శతనామావళి బుక్స్. అండ్ ఇలా హ్యాండ్స్ అండ్ కమలం పువ్వు. ఇవన్నీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్కి కానీ అమ్మవారి డెకరేషన్కి కానీ కార్డ్బోర్డ్తో చేయాలి అనుకున్న వాళ్ళు. అమ్మవారి ఫేస్, ముగ్గు అండ్ వినాయకుడు. ఇదేంటంటే బ్యాక్గ్రౌండ్స్కి. అండ్ ఇవి కార్డ్బోర్డ్తో తయారు చేశారు. అమ్మవారి ఫేస్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్కి డెకార్ కోసము. సో ఇవి అదే సెట్స్, ఆకులు. అండ్ ఇలా రౌండ్ లీవ్స్ అనమాట, బనానా లీవ్స్. ఇవి భోజనాలు, ప్రసాదం అది పెట్టుకోవడానికి బాగుంటాయని. ఇలా ముగ్గులు, ఇలాంటి ముగ్గులు, ఇలాంటి బోర్డన్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ నాకు బాగా నచ్చినవి ఏంటి అంటే బనానా లీవ్స్ అనమాట. ఓకే, యా, బనానా లీవ్స్. ఇది కూడా కార్డ్బోర్డ్తో తయారు చేశారు. మంచిగా డెకార్కి ఈజీగా ఉంటుంది మనకి. అండ్ దీనికి ఏంటంటే ఇలా హోల్డర్స్ కూడా ఇచ్చారనమాట, ఇలా హోల్డ్ చేసుకోవడానికి. అండ్ అంతేకాకుండా ఆర్చెస్, ఇదిగోండి, ఇవి ఫోల్డబుల్ ఆర్చెస్. ఇలా ఫోల్డ్ చేసేసుకోవచ్చు నీట్గా, మధ్యలో నుంచి ఇలా ఫోల్డ్ చేసేసుకోవచ్చు.
అండ్ ఇలా స్ట్రైట్గా ఉండొచ్చు. సిల్వర్ అండ్ గోల్డెన్ 2 ఆర్చులు. ఓకే, ఇలా ఆర్చులు. దీనికి కూడా ఇలా ఫోల్డర్స్ ఉన్నాయి అన్నమాట. బాగున్నాయి కదా డెకరేషన్ ఐటమ్స్. అండ్ నౌ రివీలింగ్ మా డెకార్ అండి. ఇదిగోండి ఉయ్యాల రెడీ అవుతుంది. అండ్ ఇప్పుడే నేను తీసుకొచ్చిన డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ పెట్టాను. ఇంకా ఇవన్నీ కూడా డెకరేట్ చేయాలి. ఇప్పుడే నేను షాపింగ్ చేశాను అనమాట. ఇవన్నీ కూడా ఈసారి జామకాయలు ఇద్దాం అనుకుంటున్నాను అందరికీ. అందుకే ఒక 200 జామకాయలు అండ్ పసుపు కుంకుమ ప్యాకెట్లు, దేవుడికి 5 రకాల అట్టిపళ్ళు, 5 రకాల పువ్వులు, లోటస్ ఇవన్నీ కూడా తీసుకున్నాను. ఎక్కడెక్కడ ఏమున్నాయో ఇంటికి వచ్చి సర్దుతాయి. ఇదిగోండి ఇవన్నీ డెకరేషన్ ఐటమ్సే. ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ సర్దే వరకు మాకు నైట్ 2 అయిద్దాము. ఫైనల్గా ఇప్పుడే మా అక్క వచ్చి బరిలోకి దిగిందనమాట, పనులలోకి. ఫస్ట్ ఇంపార్టెంట్ పని ఇదిగోండి బంతిపూలు గుచ్చడం. యాక్చువల్లీ బయట రేట్లు అయితే మండిపోతున్నాయి, వాళ్ళ మామూలుగా లేవు తెలుసా. సో అవును కరెక్ట్, బంతిపూలతో. సో ఈసారి కూడా బంతిపూలు. అండ్ ఇప్పుడు వాయినాలు పెట్టడానికి అని చెప్పేసి ఇదిగోండి ఇవన్నీ ఇచ్చా. చీరలు, గాజులు, రిటర్న్ గిఫ్ట్లు, పసుపు కుంకుమలు, ఇవన్నీ పండ్లు ఇవన్నీ ఇచ్చానమాట. నెక్స్ట్ పని ఇది. అండ్ మెయిన్ పని అమ్మవారికి ఇక్కడ మా మెయిన్ అమ్మవారిని కూర్చోబెట్టడానికి అదొక మెయిన్ పని ఉంది, చీర కట్టడం అదంతా. సో చీర డ్రేపింగ్ ప్రాసెస్ అంతా కూడా ఇవాళ చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి క్యూట్ అమ్మవారు అనమాట, లిటిల్ క్యూట్ అమ్మవారు. ఇది మా అమ్మవారు, ఎవ్రీ ఇయర్ మా ఇంటికి వస్తారు కదా అమ్మవారు అనమాట. ఇంకా ఇంకేవో ప్లాన్ చేశాము, కానీ టైం ఆల్రెడీ అప్పుడే 7 అయింది కాబట్టి లెట్స్ సీ హౌ ఇట్ వర్కౌట్స్. ఇవి వచ్చేసి ఏదో సమ్ చెక్కతో చేసిన ఆర్ట్ అనమాట. ఇలా ఇప్పుడు వీటిని పెట్టాలి నేను వెనకాల. సో ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ డెకార్ చేద్దామని ఇలా తీసి పెట్టా. ఫ్రూట్స్, ఫ్లవర్స్, అమ్మవారి చీర, గాజులు ఇవి ప్లేటింగ్ చేయడానికి అని చెప్పి తీసి పెట్టా. మొత్తానికి 1 గంట తర్వాత చీరలు సర్దడం అయితే అయిపోయింది కవర్లలో. అండ్ ఇప్పుడు మా వాళ్ళు రిటర్న్ గిఫ్ట్స్ వేస్తున్నారు, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క శారీ అండ్ రిటర్న్ గిఫ్ట్స్తో పాటు. కాబట్టి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వండి ఇక్కడ మొత్తం వేసి పెట్టుకున్నారు మా వాళ్ళు. ఇలా క్యూట్గా పీటల సెట్ ఒకటి, లేకపోతే ఇలా క్యూట్గా ఇవి బ్యాంగిల్ బాక్స్ అనమాట, మంచి బ్యాంగిల్ బాక్స్. అలాంటి క్యూట్ పౌచ్లో పెట్టేసి ఇవ్వడానికి. ఇంకా చాలా ఉన్నాయండి. మొత్తానికి పెట్టేసిన తర్వాత చూపిస్తాను. ఒక దాంట్లో నేను రిటర్న్ గిఫ్ట్గా ఏమేమి వేసాను. కష్టపడి నేను ఇవన్నీ వీళ్ళిద్దరితో పెట్టించా. ఈరోజు ప్రియా గారు మా ఆపోజిట్ హౌస్, మా నైబర్ అనమాట, వచ్చి ఈరోజు మాకు హెల్ప్ చేస్తున్నారు. వీళ్ళిద్దరితో కలిసి కష్టపడి పెట్టించాను. కష్టపడి పెట్టించావా? కష్టపడి పెట్టించా నేను, కష్టపడి నేర్చుపెట్టుకున్నా. నేర్చుకోండి కష్టపడి చేసాం. వీళ్ళిద్దరు కష్టాన్ని వృధా చేద్దాం మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ముగ్గురు కలిసి కష్టపడుతున్నారు చూడండి చీర కట్టడానికి. ఇంటిలో కూడా మేము కష్టపడ్డా కొన్ని. ఓ అవునా, క్రెడిట్స్ టు మై మమ్మీ ఆల్సో. ఇప్పుడు అమ్మవారి శారీ డ్రేపింగ్ అనమాట. ముందు బియ్యం వేసేసి బిందెలో అండ్ ప్లేట్లో కూడా పసుపు కుంకుమ వేసేసి ఇప్పుడు డ్రేపింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఫైనల్లీ నైట్ 9:30. అండ్ ఇది మా అమ్మవారి శారీ అనమాట. ఇలా పైతానీ బార్డర్, గ్రీన్ పట్టు శారీ, నారాయణపేట్ పట్టు విత్ రెడ్ బార్డర్. సో శారీని ఇలా హాఫ్ ఫోల్డ్ చేసుకొని ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ శారీ అంతా పెట్టుకోవాలన్నమాట. ఇవాళ చేస్తున్నాను అనమాట మా అమ్మవారిని బాగా చూపించడానికి. ఇదేంటంటే ఇదిగోండి ఒక కాయిన్తో ఒక ప్లేట్, లోటస్ ప్లేట్ లాగా తయారు చేస్తుంది. ఎలా వస్తుందో ఇది ఇప్పుడు దాకా ఇన్స్టాగ్రామ్లో చూసాము, బట్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం మేము. కమాన్ సక్సెస్ఫుల్గా ఫస్ట్ లైన్ అయితే అయిపోయింది. మేము టాప్ యాంగిల్లో ఉన్నాం. అది ఓకే, మొత్తం 5 లైన్స్ అయితే అనుకుంటా ఇప్పుడు. అదే డబుల్ గమ్ టేప్కి రెండోది వచ్చేస్తుందా? స్ట్రైట్ ఫ్రిల్స్ ఓవర్. ఇప్పుడు కొంగు కోసం ఫ్రిల్స్ పెడుతున్నారు. మధ్యలో ఒక వీళ్ళంతా వదిలేశారనమాట. సో ఫస్ట్ శారీ టాస్క్ అయిపోయింది, ఇప్పుడు బ్లౌజ్ టాస్క్ అనమాట.
సో ఫస్ట్ బ్లౌజ్ పీస్ తీసుకొని ఒక ఇన్స్టాగ్రామ్ వీడియోలో మాకు నేర్పించినట్టు చెప్తున్నాం ప్రస్తుతం మేము. వాళ్ళు ఒక్కొక్కళ్ళు 2-3 months ప్రాక్టీస్ చేస్తారు అమ్మవారి వరలక్ష్మి వ్రతానికి. అప్పుడు కానీ వాళ్ళకి రాదు. మనం చూసి ఇంటికి వెళ్ళి పడకన చేసుకుందాం అనిపిస్తుంది మనకి, కానీ అవి ప్రాక్టీస్ చేయాలి. అందుకే మమ్మీకి 1 month నుంచి పంపిస్తున్నాను వీడియోలు. మొత్తానికి ఇప్పుడు బ్లౌజ్ టాస్క్లో ఉన్నాం మేము. ఈ చేతులు ఎలాగో దానికి తగిలించాలట. నాకు తెలిసి ఫస్ట్ బ్లౌజ్ చేతులు దానికి కాదనుకుంటా, దానికే తగిలించేయాలనుకుంటా మమ్మీ. మా అక్క కష్టానికి కొంచెం ఫలితం దక్కినట్టు అనిపిస్తుంది ఇప్పుడు. పర్లే, ఇన్స్టాగ్రామ్ వర్కౌట్ అయిపోయింది ఈ విషయంలో. వీళ్ళ కష్టం ఇంకా ఫలితం రావాలి ఇప్పుడు. వీళ్ళది పెద్ద టాస్క్. ట్రిక్ ఏంటంటే ఇలా హ్యాండ్స్ పెడుతున్నప్పుడు అలా గుండు సూదులు పెట్టాలంటే ఇప్పుడు ప్రియ గారు నేర్పించారు మాకు. ఈ టెక్నిక్స్ అన్ని ఫ్యూచర్లో నేను ఈ వీడియో తీసి పెట్టుకుంటే మా వాళ్ళకి యూజ్ అవుతాయో లేదో కానీ నాకైతే యూజ్ అవుతాయి. ఫైనలీ సగం టాస్క్ అయ్యింది అక్కడ. ఇక్కడ సగం టాస్క్ అవుతుంది. దానికి బిందెకి వెనకాల స్టిక్ కట్టిన దానికి ఇలా సెట్ చేస్తారు హ్యాండ్స్. కొన్ని సంవత్సరాలుగా ఇదే సరిగ్గా సెట్ అవ్వట్లేదు, కానీ ఈ సంవత్సరం భలే సెట్ అయిపోయింది. మొత్తానికి ఇదిగోండి ఇలా బ్లౌజ్ పీస్కి ఇలా సెట్ అయిపోయింది. ఇదంతా మక్కా సోలో టాలెంట్. వావ్, సూపర్. ఇక్కడ సూపర్. అండ్ ఇక్కడ వీళ్ళ టాలెంట్, కానీ చాలా బాగా సెట్ చేశారు. నాకైతే బాగా నచ్చింది. ఇప్పటి వరకు చాలా కష్టపడ్డారు పాపం 3 hours నుంచి. ఇక్కడ ఆవిడ, ఇక్కడ వీళ్ళు. అండ్ ఇప్పుడే దేర్ 1 more టీమ్ మా వరలక్ష్మి వ్రతానికి కష్టపడడానికి. రెయిన్బో డెకార్స్ అండ్ ప్లేటింగ్సా? ఓకే, రెయిన్బో ప్లేట్ డెకార్స్ నుంచి అనమాట. సో మా అమ్మవారి సెటప్కి మరింత కలర్స్ నింపడానికి వీళ్ళు వచ్చారు ఇప్పుడే. ఇదిగోండి మొత్తం సెటప్ అంతా తీసుకొచ్చారు. సో దీన్ని మేము ఎలా సెట్ చేస్తున్నామని ఇప్పుడు చూపిస్తాను మీకు. ఎక్స్పెరిమెంట్ చేస్తుంది. గాజుల మాల అంట. ఒక వైర్ తీసుకొని గాజుని ఏం చేయాలి, అట్లా చుట్టాలా? ఓకే, ఓ అలా కాంబినేషన్ కలర్స్లో. అవును, ఇదిగోండి ఇంత పెద్ద జ్యువెలరీ ఇప్పుడు. పెద్ద పని పెట్టింది. ఓకే, వాటి గాజులు మాల చేస్తుంది. నేనేమో అమ్మవారి మాలని రాస్తున్నా. అటు ప్రియా అండ్ మా మమ్మీ అమ్మవారిని దగ్గర చెప్తున్నారు. అదేమో రెయిన్బో ప్లేట్ నీ దగ్గర ఉందా? కరెక్ట్ పడ్డానికి కింద పెట్టా లేదా పైన పెట్టు మమ్మీ? ఇంకా కింద ఇది పెట్టదు. దీనిలో చెంబు కట్టుద్దామా? నైస్, బాగుంది. అమ్మవారి కిరీటం చాలా వెయిట్ ఉంది. సో నేను ఏం చేశానంటే స్టిక్కీ ట్యాక్ తీసుకున్నాను అనమాట. ఇది రీయూజబుల్ గ్లూ అంట.
సో ఇలా గ్లూ తీసి వేస్తే ఇది అంటుకుంటుంది అక్కడ నీట్గా. ట్రై చేద్దాం. లెట్స్ ట్రై. దిస్ కైండ్ ఆఫ్ అన్నమాట. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా దీన్ని. ఎంసీల్ లాగా ఉన్నది. ఎంసీల్ లాంటిది. లైట్స్ వేసుకున్నాం. అక్కడ అమ్మవారి పని అవుతూనే ఉంది. నైట్ 11:30 అయింది అనమాట ఇప్పుడు కరెక్ట్గా. అండ్ ఇటు సైడ్ చూడండి ఒక బ్యూటిఫుల్ ఆర్ట్ వర్క్ చూపిస్తాను. జనరల్గా మనం పెళ్ళిళ్ళకి అన్నిటికీ ప్లేటింగ్స్ చూస్తూ ఉంటాం కదా, ఇప్పుడు బాగా ఫ్యాషన్ అయింది. సీమంతానికి సీమంతం థీమ్లో, ఎంగేజ్మెంట్కి ఎంగేజ్మెంట్ థీమ్లో, అలా నేను ఇవాళ అమ్మవారి థీమ్లో ప్లేటింగ్ చేపిస్తున్నాను. రెయిన్బో ప్లేటింగ్ అని చెకాస్ చేసి అమ్మవారు. సో ఇలా అష్టలక్ష్ముల్ని డెకార్ చేస్తున్నారు అనమాట విత్ ప్లేటింగ్స్ అవి. సో అన్ని రకాల అమ్మవారు. అండ్ బ్యాంగిల్స్ చూడండి ఎంత నీట్గా సెట్ చేశారో. అండ్ స్వీట్స్ నుంచి ఇంకో అమ్మవారు తను రెడీ చేస్తున్నారు. ఇదిగోండి వాళ్ళ స్టాక్ ఆఫ్ డాల్స్. చాలా బాగున్నాయండి డాల్స్ అన్ని. అండ్ ఇక్కడ ఇంకా పెద్ద డాల్స్ ఉన్నాయి. వావ్. ఉయ్యాల్లో అమ్మవారిని పెట్టే టాస్క్ అనమాట. సో ఫస్ట్ డబుల్ గమ్ టేప్ పెట్టేసి ప్లేట్ పెట్టి ప్లేట్లో కూడా కొన్ని బియ్యం వేసి పెడదాం అనేది ఐడియా. ఉయ్యాల నుంచి ఇంకా కదలకుండా అమ్మవారు. కింద పార్ట్ సెట్ చేస్తున్నారు. అయ్యో అట బాగున్నాయి సింహాసనాలు. మేము పడితే బాగుంటుంది దాంట్లో. అమ్మవారిని సెట్ చేసుకున్నాము. ఇది మొత్తం మీకు డీటెయిల్గా చూపిస్తా. సో ఇప్పుడు ఫైనల్గా మా అరటి చెట్లని, ఇది అరటి చెట్టు స్టాండ్ అనమాట. ఇది వెయిట్ని మోస్తుంది. దీనికి ఇలా గ్రిప్ కూడా ఉంటుంది. సో ఇది అమెజాన్లో తీసుకున్నాను నేను. దీంతో వెనకాల మొత్తం ఇంకా డెకరేషన్ సెటప్ని క్లోజ్ చేస్తున్నా. ఎంతో నీట్గా కష్టపడి రెడీ చేసిన తమలపాకు, అంటే కాసుల తమలపాకులో నేను ఒరిజినల్ ఫ్లవర్స్ కూడా వేస్తున్నాను, వెండి ఫ్లవర్స్. ఇప్పుడు మా అమ్మవారిని సెట్ చేస్తున్నాను అనమాట. పెద్ద అమ్మవారు అయితే అయిపోయింది, మొత్తం రెడీ అయిపోయారు, కూర్చున్నారు కూడా. అండ్ ఇప్పుడు చిన్న అమ్మవారు, మేము పూజ చేసే అమ్మవారిని రెడీ చేస్తున్నాం. ఫైనలీ మా అమ్మవారు రెడీ, డెకరేషన్ రెడీ, సెటప్ రెడీ, కలశం రెడీ, అన్నీ రెడీ అయిపోయాయి. సో మా అమ్మవారు ఎలా ఉంటున్నారు, ఫంక్షన్లు ఎలా చేస్తున్నాము, పూజ ఎలా చేసుకుంటాము, ఇవన్నీ రేపటి బ్లాగ్లో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మా అమ్మవారు ఎలా ఉందో కమెంట్ చేయండి. లక్ష్మీదేవి ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. బాయ్ బాయ్. సీ యూ ఇన్ వరలక్ష్మి వ్రతం బ్లాగ్.